హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ వన్స్ అగైన్. సో మీకోసం ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చేస్తాను. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు వీడియో చూసే ప్రతి వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే సో లైక్స్ కొడితే మన ఛానల్ కొంచెం గ్రో అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇంటీరియర్ స్టార్టింగ్ నుంచి మనకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది హౌస్కి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి సెట్ బ్యాక్స్ వచ్చేసి 4 సైడ్ సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు చూడొచ్చు, హౌస్లోకి వెళ్ళిపోదాం. సో ఇది మనకి సేఫ్టీ గ్రిల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సింగిల్ డోర్ అనమాట, మనకి డోర్ లాక్ సిస్టమ్ అయితే ఉంది. సో లాక్ దానికే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఇప్పుడు కెమెరా వచ్చేసి మనకి అనమాట హాల్ చూడొచ్చు. మీరు చాలా విశాలంగా చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో మీరు చూడండి, ఇంటీరియర్ పైన ఒక పిఓపి చూడండి, అండ్ పైన లైట్స్ కూడా చాలా బాగున్నాయి. పిఓపి అండ్ లైట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా, వెస్ట్ ఫేస్ హౌస్. వెస్ట్ నుంచి మనం లోపల రాగానే మనకి ఇక్కడ ఒక విండో, అండ్ ఇక్కడ నార్త్ కు డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. నార్త్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ డిజైన్ చూడ చాలా బాగుంది. సో మీరు డిజైన్ ఇక్కడ చాలా బాగుంది. అండ్ మనకి ఈ ఏరియాని మీరు ఏదైతే ఉందో దీన్ని మీరు డైనింగ్ హాల్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వెస్ట్ కావడం చేత మనకి ఒక ఈస్ట్ కు డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ హౌస్ లో మనకి ఇప్పుడు 3 డోర్స్ ఉన్నాయి. ఒకటి వెస్ట్ మెయిన్ డోర్ అవుతుంది, నార్త్ ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అండ్ ఈస్ట్ కూడా డోర్ అయితే ఒకటి ఉంటుంది. అంటే చూడొచ్చు మీరు, డైనింగ్ హాల్ లాగా అయితే ఉంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి పిఓపి కూడా ఇక్కడ కూడా కంప్లీట్ పిఓపి అయితే ఉంది మీకు. అండ్ ఇది ఒక చిన్న హాల్ కబోర్డ్స్ లాగా, అంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుంటే ఇక్కడ ఒక చిన్న డిజైన్ లాగా అయితే ఉంటుంది కదా, ఒక డైనింగ్ టేబుల్ వేసుకుంటే ఒక కనపడుతుంది అన్నట్టు. సో అదనమాట. అండ్ మనకి ఇప్పుడు ఇది వచ్చేసి కిచెన్. సో చిన్న వర్క్స్ అయితే, ప్రిటీ వర్క్స్ అయితే ఉన్నాయి. అవి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. అది పూజ గది చూడొచ్చు, సింపుల్ గా, అంటే కొంచెం వర్క్స్ నడుస్తున్నాయి, సామాన్లు అలా పెట్టారు. మనకి ఇవి కబోర్డ్స్ అనమాట. కబోర్డ్స్ కూడా మంచి కబోర్డ్స్ అయితే వాడడం జరిగింది. సో మీరు చూడవచ్చు, అండ్ మనకి ఇక్కడ కూడా కబోర్డ్స్ ప్రొవైడ్ జరిగింది. కంప్లీట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రజెంట్ లైట్స్ లేవు, అందుకు ఇలా కొంచెం చిగిరి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కూడా ఇక్కడ ఒక చిన్న ఇది పెట్టుకోవడానికి నీట్ గా అయితే ఉంది. మనకి చూడొచ్చు, కబోర్డ్స్ చాలా బాగున్నాయి, మంచి కబోర్డ్స్ అయితే చెప్పడం మర్చిపోయినా. మనకి హాల్లో ఇలా వాళ్ళకి డిఫరెంట్ థీమ్, అంటే టీవీ స్టాండ్ కి సంబంధించి టీవీ పెట్టుకోవడానికి ఒక మంచి ప్లేస్ అయితే పెట్టారు. సో మనకి ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి, చూద్దాం లైట్స్ పెరుగుతాయి. సో చూడొచ్చు, సో డిఫరెంట్ లుక్ తో అయితే ఉంటుంది. మంచి డిఫరెంట్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా బాగా మంచి గుడ్ లుకింగ్ అయితే ప్రొవైడ్. మనకి సెల్ఫ్ ఏమైనా థింగ్స్, పేపర్స్, న్యూస్ పేపర్స్ ఉంటాయి, అలా పెట్టుకోవడానికి సెల్ఫ్ అలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. సో బెడ్రూమ్ లోకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఒక కామన్ టాయిలెట్, కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మీరు చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్ లో ఇలా మంచి గుడ్ లుకింగ్ పిఓపి అండ్ విత్ మంచి వుడ్ కలర్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళు. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి చూడొచ్చు, పైన కూడా కబోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కబోర్డ్స్ మనకి ఏసీ పాయింట్ లో ప్రొవైడ్ చేశారు, ఏసీ సాకెట్ పెట్టుకోవడానికి. సో మనకి ఇది వాష్రూమ్ వెస్టర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. షవర్ ఉంది, మనకి గ్రిల్ ఏమంటారు అది, గీజర్ పెట్టుకోవడానికి కూడా మనకైతే ఒక సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకో బెడ్రూమ్ అనమాట. మనకి చూడొచ్చు, దీంట్లో వాష్రూమ్ అయితే లేదు. సో దీంట్లో వాష్రూమ్ మనకు ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ మనకి ఇది వచ్చేసి కంప్లీట్ కబోర్డ్స్ అయితే ఇలా చేయడం జరిగింది. ఇదైతే వుడ్ వాడడం జరిగింది, కబోర్డ్స్ కంప్లీట్ వుడ్ అయితే ఉంది. అండ్ మీరు చూడొచ్చు, పిఓపి కలర్ కూడా చాలా క్లాసిక్ అయితే ఉంది. సో వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి సెట్ బ్యాక్స్ చెప్పాను కదా, వెంటిలేషన్ మనకి పక్కన ప్లేస్ ఆక్యుపై సెట్ బ్యాక్స్ అయితే కంప్లీట్ గా మనకి 4 హౌస్ కి చుట్టూరు అయితే సెట్ బ్యాక్ చేయడం జరిగింది. సో మీరు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసాను అనుకుంటాను. ఒకవేళ చూడలేదంటే ఫార్వర్డ్ స్కిప్ చేసుకుంటూ వస్తున్నారంటే ఒకసారి మళ్ళీ వెళ్ళి హౌస్ కంప్లీట్ వీడియో చూడండి. మంచిగా మంచి డిజైన్ గా, మంచి హాల్ పెద్దగా, అండ్ ఒక డైనింగ్ హాల్ అండ్ కిచెన్. మనకి హౌస్ లో 3 డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వెస్ట్ డోర్ కావడం చేత మనకి ఈస్ట్ డోర్ అండ్ నార్త్ డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మనకి కంప్లీట్ గా హాల్ అండ్ బెడ్రూమ్స్ తో మనకి కంప్లీట్ గా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రానైట్ చాలా బాగుంది కలర్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మనకి చెప్పాను కదా, హౌస్ ముందర మనకి 30 ఫీట్ రోడ్ అయితే వెళ్తుంది. ఈ హౌస్ 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అండ్
ఇక్కడ మనకి ఇది వచ్చేసి వెరీ నియర్ టు ఎంకాపల్లి వెళ్ళమ అండ్ పులి ఇంజనీరింగ్ కాలేజ్ కి చాలా దగ్గర. ఎందుకంటే ఇక్కడ చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయి, చాలా హౌస్ సేల్ కూడా అయ్యాయి, చాలా మంది కూడా లీవ్ అంటే ఉంటున్నారు వచ్చి. అండ్ ప్రజెంట్ ఇక్కడ మున్సిపల్ వాటర్ లేదు, బోర్ వాటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బోర్ సంపు రెండు అవైలబుల్ ఉన్నాయి. బోర్ అయితే అవైలబుల్ ఉంది, అన్ని ఇక్కడ ఉన్న హౌసెస్ చాలా వరకు బోర్లు అయితే ఉన్నాయి. అండ్ మంచి వాటర్ అయితే పడ్డాయి, అంటే సాల్టీ లేకుండా మంచిగా అయితే ఉన్నాయి వాటర్. అండ్ మీరు చూసారు కదా ఈ హౌస్ కి హాలు, డైనింగ్ హాల్ అండ్ వాష్ కిచెన్ అండ్ మనకు కామన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఒక టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి స్టెప్స్ కూడా ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో సైజ్ విషయానికి వచ్చేసి ఇది 30-45 సైజ్ అనమాట. 3 cents లో హౌస్ అయితే ఉంటుంది, వెస్ట్ ఫేస్. అండ్ మనకి రేటు విషయానికి వచ్చేస్తే ఓనర్ వచ్చేసి రేట్ చెప్పేస్తున్నారు 65 lakhs, నెగోషియబుల్ అయితే చెప్తున్నారు. సో వచ్చి మీరు చూసిన తర్వాత కూర్చొని మాట్లాడితే మన ఛానల్స్ కూడా మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో 65 lakhs అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, మీరు వచ్చి మాట్లాడి చూస్తే. ఎందుకంటే మంచి సైజ్ అనమాట ఇది, చాలా మందికి నచ్చుతుంది. 30-45 సైజ్ అనేది చాలా మందికి నచ్చుతుంది. అండ్ కొందరికి వెస్ట్ ఫేస్ పడదు, చాలా మందికి కొందరికి పడుతుంది కాబట్టి. సో మీరు ఒకవేళ ఆ ప్లానింగ్ అంటే తీసుకునే ప్లానింగ్లో వెస్ట్ తీసుకునే ప్లానింగ్ ఉంటే ఈ ఏరియాలో తీసుకోవాలని, ఎందుకు రూట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటే ఇది ఒక మంచి హౌస్ అనమాట. సో వెస్ట్ ఫేస్ అయితే ఉంది. సో రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మీరు వచ్చి మాట్లాడి తగ్గడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకా చాలా మంచిగా అయితే ఉన్నాయి కబోర్డ్స్, మీరు చూస్తున్నారు. మంచి ఇంటీరియర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది, సింపుల్ గా కూడా చాలా నీట్గా అయితే ఉంది. అండ్ మీరు ఒకసారి చూడండి, విజిట్ చేయండి. రేట్ విషయం మనం మళ్ళీ ఓనర్తో మాట్లాడేస్తాం. ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇలానే మీరు వీడియోస్కి సపోర్ట్ చేస్తుండండి. అండ్ ప్రతి వీడియో చూసిన వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నేను మీకు మరిన్ని ఇంకా చాలా హౌసెస్ తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే మనం చెప్పాను కదా, చాలా 3 వీడియోలు చెప్పాను. సో మనం ఇది ఒక జాబ్లో చేయడానికి అయితే ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా. సో అదనమాట. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.